శ్రీ ఉలగడ్డి చంద్రశేఖర్ గారు శరణుల వచనామృతాన్ని మనందరికీ అందించవలసిందిగా వారితో ప్రార్థిస్తూ సాధారణంగా వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ಶ್ರೀ ಗುರು ಬಸವಲಿಂಗಾಯ ನಮಃ. ಬಸವನ ಮೂರ್ತಿಯೇ ಧ್ಯಾನಕ್ಕೆ ಮೂಲ, ಬಸವನ ಕೀರ್ತಿಯೇ ಜ್ಞಾನಕ್ಕೆ ಮೂಲ. ಬಸವ ಬಸವ ಎಂಬುದೇ ಭಕ್ತಿ ಕಾರಣ. ಕಪಿಲ ಸಿದ್ಧ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ. ಅಭ್ಯುದಯ ಧೀರ, ಅರ್ಥಶಾಸ್ತ್ರ ಪ್ರಾವೀಣ್ಯ, ఆధ్యాత్మిక క్రాంతివీర, శ్రీ కులోద్ధారక అప్ప బసవన్న గారిని నా హృదయాంతరంగంలో స్మరిస్తూ ఈనాడు ప్రార్థన గావించి అనుభవమాటకు వచ్చిన అక్కన బలుగా అన్నన బలుగా అందరికీ శరణము శరణార్థి. నేడు వచన వైభవ కార్యక్రమంలో బసవన్న గారి వచనం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అది పండితులకైనా పామరులకైనా సులభంగా అర్థమయ్యే రీతిలో చాలా జనబాహుళ్యమైన వచనం తీసుకున్నాను నేను. ఆ వచనం ఏందో ఇప్పుడు మనం అవలోకిద్దాము. ఉಳ್ಳವರು ಶಿವಾಲಯವ ಮಾಡುವರು, ನಾನೇನು ಮಾಡಲಿ ಬಡವನಯ್ಯ, ಎನ್ನ ಕಾಳೆ ಕಂಬವಯ್ಯ, ದೇಹವೇ ದೇಗುಲವಯ್ಯ, ಶಿರವೇ ಹೊನ್ನ ಕಲಸವಯ್ಯ, కూడల సంగమ దేవ కేళయ్య, స్థావర కళి ఉంటూ జంగమ కళివిల్ల అని చెప్పేసి బసవన్న గారి వచనం. ఇది చాలా అందరికీ తెలుసు, చాలా ఈజీ వచనం ఉన్నది ఇది. దీని అర్థం ఏంటో మనం కులంకంగా మనం చూస్తాము. ఉళ్ళవారు శివాలయం ఆడవారు అంటే డబ్బు ఉన్నవారు, ఉన్నవారు అంటే డబ్బు ఉన్నవారు, ధనికులు, రాజులు కానీ శ్రీమంతులు కానీ అని అర్థం. వారు ఏం చేస్తారంటే దేవాలయం నిర్మింపజేస్తారు. ఎందుకంటే వారు చిరస్థాయిగా వాళ్ళ పేరు ఉండాలని చెప్పేసే కోరిక వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మన దేశ చరిత్రలో రాజులు ఎక్కువగా దేవాలయాన్ని నిర్మించారు. ఎందుకంటే ఆ రాజుల దగ్గర పురోహితులు ఉండేవారు ఎక్కువగా. ఆ కాలంలో పురోహితుల మీద అపార గౌరవ మర్యాదలు ఉండేవి రాజులకు. వారు ఏది చెప్తే రాజులది తూచ తప్పకుండా పాటించేవారు, అనుసరించేవారు. ఒకవేళ రాజు యుద్ధం చేసి వచ్చి ఇంకో రాజ్యంపై విజయం సాధించాడనుకో, రాజా మీరు యుద్ధం లోపల విజయం సాధించారు, మీరు దానికి గుర్తుగా ఏదన్నా చెయ్యాలని చెప్పేసి రాజులు పురమాయించేవారు. దానికి గుర్తుగా ఏం చేయాలని చెప్పేసి రాజులు అడిగినప్పుడు మీకు విజయం గుర్తుగా ఒక దేవాలయం నిర్మించాలని చెప్పేవారు. ఎందుకంటే ఇందులో పురోహితుల స్వార్థం ఉండేది. ఆ పురోహితుల స్వార్థం ఏమన్నది నేను చెప్తాను ఇప్పుడు. అది రాజులకు తెలియనిచ్చేవారు కాదు వాళ్ళు. ఎందుకంటే పురోహితులు వారి సంతానానికి పని కల్పించేవారు కాదు వాళ్ళు. మామూలు జనాలకు మూఢనమ్మకాల లోపల నెట్టేసి శోషణ గురి చేసేవారు. ఆ శోషణ చేసి సంపాదించిన ధనంతో పురోహితులు జల్సాలు చేసేవారు. వీరు పని చేసేవారు కాదు. రాజుల దగ్గర వీరే ముఖ్యులుగా ఉండడం వల్ల రాజులు వచ్చే దేవాలయాన్ని నిర్మింపజేసి వారి కొడుకులకు అందులో నియమించేవారు. ఉద్యోగ భద్రత కొరకు ఉద్యోగ భద్రత నియమించుకునేవాళ్ళు వాళ్ళు ఆ దేవాలయాలలో. ఉపాధి కొరకు పురోహితులు ఇలా చేసేవారు. ఇక రాజుల దగ్గర అపార సంపద ఉండేది. ఆ సంపద దాచుకోవడానికి కూడా రాజులు ఏం చేశారు, దేవాలయాలు నిర్మించారు. ఎందుకంటే ఆ కాలంలో బ్యాంకులు లేవు, దొంగల భయం ఎక్కువ, బందిపోట్ల భయం ఎక్కువగా ఉండేది. ఇక ఎందుకంటే దొంగలకు కూడా భక్తే, భగవంతుడు అంటే భగవంతుడే కాబట్టి దేవాలయాల జోలికి వాళ్ళు దొంగతనం చేసేదానికి పోయేవారు కాదు. దొంగలకు కూడా దేవుడు అంటే వారికి నమ్మకం ఉండేది. ఇప్పుడు కేరళలో ఉన్న మందిరంలో చూడండి, ఇప్పుడు ఎంతో విలువైన వజ్రాలు, మాణిక్యాలు, బంగారం ఎంత సంపద దాచారో మీ అందరికీ తెలిసిన విషయమే ఇది. మళ్ళీ గుజరాత్ లోపల ఉన్న దేవాలయం కూడా మొఘలులు దండెత్తిండ్రు. అక్కడ కూడా ఎందుకు దండెత్తిరు వాళ్ళంటే అక్కడ దాచిన ధనం వల్లనే దండెత్తిరు వాళ్ళు మొఘలులు. ఈ పురోహితులు కానీ ఈ మొఘలులు కానీ సమాజ శ్రేయస్సు గురించి ఎప్పుడు పట్టించుకోలేదు వాళ్ళు. వాళ్ళ దేహం అంతా స్వార్థంతోనే నిండి ఉండేది, సామాన్యులను పట్టించుకోలేదు. స్వార్థం అనేది మనిషికి చెడు పనులు చేయిస్తుంది. స్వార్థం తప్పని మనకు అందరికీ తెలుసు, అయినా కూడా మనం పొరపాటు చేస్తున్నాం. పొరపాటు అనేది అలవాటుగా మార్చుకొని మనం అధోగతి పాలవుతున్నాం. కాబట్టి పొరపాట్లు చేయరాదు. పొరపాటు తప్పు కాదు అది, ఎందుకంటే అది ఒక్కసారి జరుగుతుంది. అలవాటు అనేది తప్పు, అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. పొరపాటును అలవాటుగా మారకుండా మనిషి రుజు మార్గంలో ప్రయాణించాలని, ఆధ్యాత్మిక మార్గంలో గురు మార్గంలో ప్రయాణించాలని అప్ప బసవన్న గారు సెలవిచ్చారు. అదే జీవితానికి సార్థకత కూడా మనకు అని తెలియజేస్తున్నాను నేను. ఇంకా రెండవ లైన్ ఏముందంటే, నేను మాడలి బడవనయ్యా అని చెప్పేసాను. బడవ అంటే బీదవాడు, వాడికి దేవాలయాలు కట్టే స్తోమత ఉండదు.
ఇతరులకు సహాయం చేయాలనే మంచి మనసున్న కూటంగా చేత కాదు మనకు. ఎప్పుడో ఏవో చింతలు ఉంటాయి వానికి, బీదవానికి. ఆ చింత ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం. బడతనಕ್ಕೆ ಉಂಬುವ ಚಿಂತೆ, ಉಣಲಾರದೆ ಉಡುವ ಚಿಂತೆ, ಉಡಲಾದರೆ ಇಡುವ ಚಿಂತೆ, ಇಡಲಾದರೆ ಹೆಂಡಿರ ಚಿಂತೆ, ಹೆಂಡರಾದರೆ ಮಕ್ಕಳ ಚಿಂತೆ, ಮಕ್ಕಳಾದರೆ ಬದುಕಿನ ಚಿಂತೆ, ಬದುಕಾದರೆ ಕೇಡಿನ ಚಿಂತೆ, ಕೇಡಾದರೆ ಮರಣದ ಚಿಂತೆ, ಮರಣ ಇಂತಿ ಹಲವು చింತೆಯಲ್ಲಿ పోర కండెనయ్య. శివ చింతಯಲ್ಲಿ ఒబ్బరు కాని అని చెప్పేసి చరణులు చెప్పారు. ఇక బీదవానికి ఏం చింత ఉంటుందంటే 2 పూటలు తినడానికి తిండి ఉంటే చాలనుకుంటాడు వాడు. ఎందుకంటే ఆకలి అనేది చాలా ముఖ్యమైనది ప్రతి జీవికి. ఎందుకంటే 2 పూటలు అన్నం దొరికితే చాలు అని చెప్పేసి, ఏం లేనప్పుడు మనకి 2 పూటలు అన్నం దొరికితే చాలు అని చెప్పేసి ఆడికే వాళ్ళ లిమిట్ ఆడికే ఉంటుంది. ఆ ఆకలి లేకుంటే మన జీవితాలు అద్భుతంగా ఉండేమని చెప్పేసి నా భావన. చెడు కర్మలు అనేది ఈ ఆకలితోనే మొదలవుతాయి. ఎప్పుడు ఏదైనా కర్మ చేయాలి, వాడు చెడు కర్మ చేయాలంటే ఈ ఆకలే ముందు ఫస్ట్ పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ ఆకలితోనే మొదలవుతాయి. ఆకలి తీరిన తర్వాత మనిషి ఏం చేస్తాడంటే 2 పూటల వానికి అన్నం దొరికింది, 2 పూటలు తింటున్నాడు అంటే మంచి బట్టలు వేసుకోవాలనే చింత ఉంటుంది. నేను సమాజంలో మంచిగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, నేను ఉన్నతంగా కనిపించాలనే ఆశ ఒకటి వానికి ఉంటుంది. సమాజంలో మంచిగా కనిపించుకోవాలనుకుంటాడు. ఇక బట్టలు వేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇడువ చింతే అంటే ఉడలాదర ఇడువ చింతే. ఒకవేళ బట్టలు మంచిగా వేసుకున్నాడంటే డబ్బు జమ చేసుకోవాలనే చింత ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలని చింత ఉంటుంది, భూములు కొనాలని చింత ఉంటుంది, బంగారం మెడలో వేసుకోవాలని చింత ఉంటుంది, ఉంగరాలు చేతికి పెట్టుకోవాలని ఆశ మొదలవుతుంది. నేను శ్రీమంతుణ్ణి అనిపించుకోవాలి అని చెప్పేసి వానికి బుద్ధి కలుగుతుంది. ఎవరికి నేను తక్కువ కాదు అనే భావన వానికి అతడిలో మొదలవుతుంది. ఇక డబ్బు ఉంటే అహంకారంతో బతకడం స్టార్ట్ అవుతుంది. తినడానికి తిండి ఉన్నది, కట్టడానికి బట్ట ఉన్నది, మంచిగా బ్రతకడానికి ధనం ఉన్నది. ఆ తర్వాత ఏం కావాలి వానికి? నాకు ఒక సంసారం కావాలి అని చెప్పేసి ఆశ ఉంటుంది. అతడికి ఒక మంచి భార్య కావాలని మొదలవుతుంది చింత. తనకంటూ ఒక భార్యను సంపాదించుకుంటాడు, తనకంటూ ఒక సంసారం ఉండాలి, తనకంటూ ఒక భార్య ఉండాలి, తనకంటూ ఒక జీవితం ఉండాలని చెప్పేసి వాడు కలలు కంటాడు. ఆ తర్వాత ఏముందంటే మక్కల చింత అంటే పిల్లల చింత. పెళ్ళైన తర్వాత సంతానం చింత మొదలవుతుంది వానికి. పెళ్ళైనాక ఆ ఇద్దరు దంపతులు కొన్ని రోజులు ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలి, పిల్లలు కనొద్దు అని చెప్పి అనుకున్నా కూడా ఇరుగు పొరుగు వారికి ఎక్కువ ఆశ ఉంటుంది వాళ్ళకు. ఏమమ్మా ఇంకా ఏం విశేషం లేదా అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు సూటిపోటి మాటలతో వాళ్ళకు ఇంకా గుచ్చి అడుగుతూ ఉంటారు. ఇది మంచిది కాదు ఎప్పుడే కానీ. వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి, మనం వచ్చి వాళ్ళ మీద ప్రెషర్ చేయడం మంచిది కాదని చెప్పి నా భావన. ఇంకా చింత, సంతానం గురించి చింత అయిన తర్వాత మక్కలాదరే బతుకునే చింత. మక్కలైన తర్వాత పిల్లలైన తర్వాత మక్కల చింత, బతికిన చింత అంటారు. పిల్లలైన తర్వాత పిల్లలను ప్రయోజకులు చేయాలని చెప్పేసి చింత వాడికి మొదలవుతుంది. ఇక పిల్లలైన తర్వాత వాళ్ళని పెంచాలి, పోషించాలి, మంచి బట్ట కట్టాలి, వాళ్ళని మంచి స్కూల్లో చదివించాలి, పెద్ద ఉద్యోగాల లోపల నిలపాలి అనే తాపత్రయం ఎక్కువైపోతుంది తండ్రికి. పిల్లలకు వివాహాలు చేయాలి, మంచి సంబంధాలు చూడాలని చెప్పేసి చింత ఎక్కువవుతుంది. ఈ బతుకునే చింత అయిన తర్వాత ఆ తర్వాత బతుకాదరి కేడిన చింత. కేడి అంటే వృద్ధాప్యం, ముసలితనం వస్తుంది. ముసలితనం వచ్చినప్పుడు పిల్లలకు ముసలితనం వచ్చిన పిల్లలకు వివాహాలు అయిన తర్వాత మనమరాలు పుట్టిన తర్వాత వాడికి వృద్ధాప్యం వచ్చిందని చెప్పి గుర్తుకు వస్తుంది. అప్పుడు కేడాదరి, ఈ వృద్ధాప్యం వచ్చిన తర్వాత కేడాదరి ఏమవుతుంది? మరణాల చింత ఎక్కువవుతుంది, చావు వస్తున్న చింత ఎక్కువవుతుంది. మనిషిని కృంగతీసేది ఈ ముసలితనం మాత్రమే కాదు, చావు కూడా చాలా భయంకరమైనది. ముసలితనం మనిషిని కుంగతీస్తుంది, చావు ఏమో అనేది భయపెడుతుంది మనిషికి. నేను ఎప్పుడు చేస్తానో, ఎప్పుడు ఉంటానో అని చెప్పేసి చావు మొదలవుతుంది వానికి. చాలా భయం అయితే చావు అనేది. ఎందుకు భయం అంటే ఇక్కడ అన్నీ సంపాదించినాం, ఇక్కడ భూములు చేసినాం, బిల్డింగ్లు చేసినాం, అన్ని ఆస్తులు చేసినాం, కాబట్టి ఇవన్నీ విడిచిపోవాలంటే మనకు భయం అవుతుంది. వెళ్ళిపోతున్నాను చింత చేస్తాడు, ఏకాకిగా వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇవన్నీ సంపాదించిన తీసుకోపోతలేదు కానీ ఇది చింత మొదలవుతుంది. ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతున్న పెద్ద మనసు ఉండాలి మనకు. మనిషికి సొంతం అనేది ఏది లేదు ఈ ప్రపంచం లోపల మనిషికి. ఎందుకంటే మనకు జన్మ ఎవరు ఇచ్చారు? వేరే వారే ఇచ్చారు. పేరు ఎవరు పెట్టారు? వేరే వారే పెట్టారు. డబ్బు, ఆస్తులు, శిక్ష ఎవరు ఇచ్చారు? మనకు వేరే వారే ఇచ్చారు. ఉద్యోగం ఎవరు ఇచ్చారు? వేరే వారు ఇచ్చారు. మర్యాద కూడా మనకు వేరే వారే ఇస్తారు. మనం మర్యాద ఇచ్చుకోవడం రాదు, మనకు వేరే వారు ఇస్తేనే మర్యాద అవుతుంది. డబ్బులు, ఆస్తులు కూడా ఎంత సంపాదించినా చివరికి మనం అనుభవిస్తే మంచిది. లేదు అంటే అనుభవించలేదు, జమ చేసి దాచి దయాల పాలన్నట్టు మనం జమ చేసిన తర్వాత అది కూడా మనం చనిపోయిన తర్వాత వేరే వారే అనుభవిస్తారు. చివరికి మనం చనిపోయిన తర్వాత శ్మశానానికి, రుద్రభూమికి మనకు తీసుకుపోవాల్సింది కూడా వేరే వారే అని చెప్పేసి నేను మీకు విన్నవించుకుంటున్నాను. నేను అనే అహం విడిచిని మంచివాడిగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదు, నలుగురు మంచి మనుషులను సంపాదించుకోవాలి చివరికి అన్నారు పెద్దలు. ఎందుకంటే వాళ్ళు మనం చనిపోయిన తర్వాత నలుగురు మోసేందుకు ఉండాలని చెప్పేసి
పెద్దలు చెప్పారు కాబట్టి ఆ మంచి మనసులో నలుగురు మనం సంపాదించుకోవాలని చెప్పేసి ఇక్కడ పెద్దలు చెప్పారు. మనం ఎప్పుడైతే మనం ఎక్కడి నుండి వచ్చామనేది మనకు గుర్తు తెలవాలి. మనం ఎప్పుడైతే పరశివతత్వం నుంచే మనం మాతృగర్భం లోపల నవమాసాల తర్వాత మనం ఈ బాహ్య ప్రపంచంలోనికి వచ్చినాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ పరశివతత్వంతో ఎప్పుడైతే మనం విడిపోతున్నామని బాధతో ఏడుస్తుంటే పిల్లగాడు మనం ఈ భూమిపైకి ఎప్పుడైతే వస్తామో ఆ పరశివతత్వంకు ఈ శిశువుకు లింక్ ఉంటుందట. లింక్ ఎందుకు ఉంటుందంటే నేను ఆ భగవంతుని రూపం నుంచి నేను విడిపోతున్నాననే బాధతో ఇక్కడ పుట్టిన తర్వాత బాహ్య ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఏడుస్తాడంటే శిశువు ఇక్కడ నుండి మళ్ళీ పరశివ తత్వానికి వెళ్ళడానికి బాధపడతాడు. ఎందుకు బాధపడతాడు అంటే ఇక్కడ మాయ ఆవరించి ఉంటుంది. ఇక్కడ అన్నీ నేను చేసుకున్నా, ఇవన్నీ వదిలిపెట్టిపోతున్నా కదా అని చెప్పేసి ఒక మాయ అనేది ఆవరించి ఉంటుంది. కాబట్టి ఈ మాయా ప్రపంచంలో తనకంటూ ఈ భూమిపై కొన్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి వెళ్ళడానికి వాడు ఇష్టపడడు అని చెప్పేసి నేను మీకు వినవించుకుంటున్నాను. ఇంకా తర్వాత ఏమందంటే ఎన్న కాళే కంబవయ్య, నా కాళ్ళే స్తంభాలు అన్నాడు. అంటే ఒక గుడికి కానీ ఒక గృహానికి కానీ అది నిలబడాలంటే స్తంభాలు పిల్లర్లు చాలా అవసరం. మన దేహానికి కూడా 2 కాళ్ళు చాలా అవసరం. వీటిపైనే ఆధారపడింది మన దేహం అని చెప్పి గుర్తెరగాలి. మన శరీరం ఏమన్నారో చూద్దాము. కాలుగలెంబుదు గాలి కండయ్య, కాలుగలెంబుదు గాలి కండయ్య, దేహವೆಂಬುದು ತುಂಬಿದ ಬಂಡಿ ಕಂಡಯ್ಯ, ಬಂಡಿಯೇ ನೊಡೆವರು ಐವರು ಮಾನಿಸರು, ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಸಮವಿಲ್ಲವಯ್ಯ, ಅದರಚ್ಚು ನಡೆಯಿದ್ದು ಒಡೆಯದಿರ್ದರೆ ಅದರಚ್ಚು మురియిత్తు అని చెప్పి శరణులు అన్నారు. ఈ కాలుగలెంబుదు గాలి కండయ్య అంటే కాలు అనేది గాలి అంటే చక్రాలు. ఈ కన్నడ లోపల గాలి అంటే చక్రాలు అంటారు. కాలుగలెంబుదు గాలి కండయ్య. మన కాళ్ళు బండి చక్రాలతో పోల్చారు శరణులు. చక్రాలు తిరిగితేనే బండి ముందుకు పోతుంది. మనం కూడా ఒక అడుగు నుండి ఇంకొక అడుగు ముందుకెళ్తేనే మనము ముందుకెళ్ళగలుగుతాం. దేహం ఎంబుదు తుమ్మిద బండి కండయ్య అన్నాడు. బండి ఎలాగైతే వస్తువులు నింపి రవాణా చేస్తామో బండి లోపల మన దేహంలో కూడా విషయవాసన అనే వస్తువులు నింపుకొని మనం ప్రయాణం చేస్తున్నామని చెప్పి శరణులు ఇక్కడ వినయించారు. ఆ బండికి 5 మనుషులు అంటే 5 జ్ఞానేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు అంటే ముక్కు, నోరు, చెవి, కళ్ళు, చర్మం అనే ఈ జ్ఞానేంద్రియాలతోనే మనం దేహం నడుస్తుంది. ఈ జ్ఞానేంద్రియాలు ఎవరి పనులు వాళ్ళకున్నాయి. ఒక్కటి చేసే పని ఒక్కటి చేయదు. ఇప్పుడు అది ఎందుకు చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు కమ్మరోడు ఉన్నాడు. కమ్మరి పని వాడు కుమ్మరి చేయలేడు. వానికి ఎందుకంటే కమ్మరోడికి కమ్మరి పని వస్తుంది, కుమ్మరోడికి కుమ్మరి పని వస్తుంది. వీని పని వాడికి రాదు, వాడి పని వీనికి రాదు. ఇంకా మళ్ళీ కుమ్మరి పని వడ్రంగి చేయలేడు, వడ్రంగి పని కుమ్మరి చేయలేడు. అట్లనే వడ్రంగి పని కంసాలి చేయలేడు, కంసాలి పని మంగలి చేయలేడు, మంగలి పని మడివాళ్ళు. ఎవరి పనులు వాళ్ళకి కేటాయించినవి కాబట్టి ఒకరి పని ఒకరికి రాదు. వీని పని వానికి రాదు, వాని పని వీనికి. అలాగే మన లోపల కూడా మన దేహం లోపల కళ్ళు చేసే పని చెవి చేయలేదు, చెవి చేసే పని ముక్కు చేయదు, ముక్కు పని నాలుక చేయదు, నాలుక చేసే పని చర్మం చేయదు. ఇలా ఒకరికొకరు సమానంగా లేదని శరణులు చెప్పారు. అదరచ్చు నరిదు ఒడియదీరుతుంది, అదరచ్చు మురియిత్తు అని చెప్పేసారు. బండి చక్రాలకు ఒక కీల ఉంటుంది. ఎప్పుడైతే 2 చక్రాలు ఇక్కడ ఒకటి అక్కడ ఒక చక్రం ఉంటుంది, దానికి ఒక కీల ఉంటుంది. ఆ కీలనే కంట్రోల్ చేస్తుంది ఆ బండికి మొత్తానికి. అలాగే మన మనస్సును కీలతో పోల్చారు. ఎందుకంటే ఆ బండి చక్రం కీల, ఆ కీల లేదంటే బండి కొద్ది దూరం పోయిన తర్వాత ఏమవుతుంది, పడిపోతుంది, విరిగిపోతుంది, ఏమైతుంది కదా, ఎక్కువ దూరం అది ప్రయాణం చేయలేదు. కాబట్టి అలాగే మన మనస్సును కూడా కీలతోనూ పోల్చారు. ఈ జ్ఞానేంద్రియాలు అయితే ఏవైతే ఉన్నాయో వీటికి ఒక మనస్సు అనేది తోడవుతుంది. ఈ మనస్సును కంట్రోల్ చేసుకుంటే ఈ జ్ఞానేంద్రియాలన్నీ మన వశం ఎట్లా అవుతాయో ఆ బండికి కీల ఉంటేనే ఆ బండి కూడా సక్రమంగా నడుస్తుంది అని చెప్పేసి మన శరణులు సెలవిచ్చారు. మన మనస్సును ఒక్క దగ్గర కేంద్రీకరించిపోతే ఆ బండి ఎలా కుదిపుందో మనం కూడా విషయవాసనలతో అధోగతి పాలవుతామని చెప్పేసి శరణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా తర్వాత దేహమే దేగులవయ్యాను, మన దేహమే పెద్ద దేవాలయం అన్నారు శరణులు. మన దేహంలో పరశివుడు సూక్ష్మ రూపంలో చైతన్య రూపంలో ఉన్నాడు, బయట ఎక్కడో లేడు. నీ అంతరంగంలోకి తొంగి చూస్తే అతడు సాక్షాత్కారం ఇస్తాడు అని చెప్పేసి శరణులు విన్నవించారు. అంతరంగదొలగే శివనియను అని చెప్పేసి అన్నారు. అంతరంగం లోపలనే శివుడు ఉన్నాడు. వేరే ఎక్కడో ప్రయాసపడి బయటికి పోతే మీకు అక్కడ ఆయాసం తప్ప నీకు పరశివతత్వం నీకు అలవడదు అని చెప్పేసి శరణులు అన్నారు. మన అందరిలో పరమాత్ముడు ఉన్నాడని చెప్పి గ్రహించాలి. ప్రతి ఒక్కరిలో పరమాత్ముడు ఉన్నాడు. ದೇಹದೊಳಗೆ ದೇವಾಲಯವಿದ್ದು ಮತ್ತ ಬೇರೆ ದೇಗುಲಬೇಕಯ್ಯ ಎರಡಕ್ಕೆ ಹೇಳಲಿಲ್ಲಯ್ಯ అన్నాడు. మన దేహం లోపలనే దేవాలయం ఉన్నది, మళ్ళీ నువ్వు వేరే దేవంలోకి ఎందుకు పోతావు, 2కు చెప్పలేదు అని చెప్పేసి శరణులు హెచ్చరించారు మనకు. ఇంకా ఇక్కడ కూడా మనం ఎరడది కూడువైనయ్యా నిమ్మ అఖండేశ్వర. ఎరడు అంటే 2 అనేది తీసేయాలి. భగవంతుడు ఒక్కడే అనేది గుర్తు జరగాలి. ఎరడది కూడి ఉన్నది. ఈ 2కి శరణుల దగ్గర స్థానమే లేదు. ఒక్కటే భగవంతుడు ఒక్కడే అని చెప్పేసినది అందరూ ఒక్కడే అని చెప్పి నమ్మాలి. 2, 3, 4 హలవు దేవుళ్ళది నమ్మొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్క శరణుడు ఇదే
ఒక్కడి నుంచి చెప్పారు కాబట్టి మనం కూడా దేవుడు ఒక్కడే అనే స్థితి ప్రజ్ఞతకు రావాలి. మనం ఒక్కటే నిర్ణయానికి రావాలి. మళ్ళీ ఏమన్నాడు, ఎరడక్కే హెడలిల్లయ్యా నేను కల్లాలే నానే నెప్పనండి. దేవాలయం లోపల ఏముంటాయి, రాతితో చేసింది ఉంటుంది, రాతితోనే గుడి చేస్తారు. అదే రాతితోని దేవుని చేస్తారు, అదే రాతితోని గుడి చేస్తారు. నేను కల్లాదడే నానేమని చెప్పానండి. గుడి లోపల రాయి నువ్వు దేవుడి అయితే మరి నేను చైతన్యం ఉన్న నేనేమది అని చెప్పేసి శరణులు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఆ శరణులను మనం కొంచెమైనా జ్ఞాపకానికి తెచ్చుకొని మనం కొంచెమైనా ఆలోచన చేయాలి. మన జ్ఞానంతో మనము తెలుసుకొని నడవాలని చెప్పేసి శరణులు ఒక్కి ప్రతిసారి రెండు లేదు ఉన్నదొకటే పరిచిన శివ చైతన్యం అని చెప్పేసి చెప్పారు. కాబట్టి మనం దాని బాటలోనే ప్రయత్నించాలని చెప్పేసి నేను కూడా చెప్తున్నాను. రెండు లేవు, ఒక్కడే పరమాత్మ. గట్టి నిర్ణయానికి రావాలి. మనం గట్టి నిర్ణయానికి రాకపోతే మన మనసు దుర్బలంగా తయారవుతుంది. మన మనసుని ఎప్పుడే కానీ దృఢ నిశ్చయంతో నడవాలి. మనం రెండు అనేది అబద్ధం, ఒక్కటే సత్యం. దేవాలయంలో ఉండే రావి దేవుడైతే చైతన్యంతో ఉండే మనిషి ఎవరని ప్రశ్నిస్తున్నారు శరణులు. దేహం ఉన్నాక మనం ఇష్టలింగ పూజ చేయాలని డెక్కయ్య బొమ్మన్న శరణులు చెప్పారు. మళ్ళీ తర్వాత ఇంకా కాళసిద్ధేశ్వర శరణులు ఏం చెప్పారు, దేవరందు అలసిపోతున్నారు జనులు, తావే దేవరందు నిజం అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పేసి కాళసిద్ధేశ్వర శరణులు తన వచనంలో చెప్పారు. అలసిపోతున్నాం మనం, అక్కడిక్కడ ప్రయాసపడిపోతున్నాం. వేరే గుడిలకు పోయినామంటే డబ్బు వృధా అవుతుంది, మన కాళ్ళు నొప్పి పెడతాయి, మన ఆరోగ్యం కూడా సహకరించదు. దేవుడిని అలసిపోతున్నాం తప్ప దేవుడి ఉనికిని తెలుసుకోలేకపోతున్నామని చెప్పేసి మన శరణులు చెప్పారు. దేహభావం ఉన్నంత వరకు మనకు జీవభావం తెలియదు. జీవభావం గిటంగా పోకుంటే మనకు భక్తిభావం అలవడదు. భక్తిభావం గిట మనలో రాకుంటే సుజ్ఞానం అనేది, అరివు అనేది మనకు తలకెక్కదు అని చెప్తున్నారు. అరివు గిటంగా మనకు తలకెక్కకపోతే కురువు అనే రూపం నష్టం కాదు అని చెప్తున్నాడు. రూపం నష్టం కాకుంటే మనం మాయను జయించడం సాధ్యం కాదా అని చెప్తున్నారు. ఈ భేదాలు తెలుసుకుంటేనే అరివు సాధ్యమవుతుంది అని చెప్పేసి అల్లముడు సిద్ధరామేశ్వరునికి చెప్తాడు. ఇక్కడ నష్టం అంటే నష్టం జరగడం కాదు, ఇక్కడ చెడిపోవడం కాదు, శూన్య స్థితికి బయలు స్థితికి చేరుకోలేమని అర్థం. ఇప్పుడు మనకు అప్పబసన 12 సంవత్సరాల కఠిన పరిశ్రమతో తన సుజ్ఞానంతో మనకు ఇష్టలింగాన్ని ప్రసాదించాడు బసవಣ್ణ. ఆయనకు ఇష్టలింగాన్ని తయారు చేయడానికి 12 సంవత్సరాల సమయం పట్టింది. మనకు ఇష్టం పూజ చేసుకోవడానికి మనం 10 నిమిషాలు 20 నిమిషాలు చేసుకోవడం కూడా మనం ఆయాసపడే రోజులు ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా ఆయన 12 సంవత్సరాలు నిరంతర శ్రమ చేసి ఇది ఏ విధంగా తయారు చేయాలి, ఎలా అనేది మనకు ఇష్టలింగాన్ని చేసి మనకు ప్రసాదించాడు. ఇక బసవಣ್ణ రూపంతో స్వరూపం తెలుసుకోమన్నాడు. కానీ మనం రూపం దగ్గరనే ఉంటున్నాం, ఇష్టలింగం దగ్గరనే ఉంటున్నాం, అక్కడనే నిలిచిపోతున్నాం. స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తలేము. మనం స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రూపం కాదు, రూపం దగ్గరనే ఆగిపోవద్దు. మనం ఇష్టలింగంతోనే ఆడనే ఆగిపోతూ ఆడికంటే ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆ స్వస్వరూపం ఏమున్నదో, పరిశుద్ధత్వం ఏమున్నదో అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి మనము. ఇంకా శిరవే హొన్న కలసవయ్యా అంట. శిర అంటే తల అని అందరికీ మీకు తెలుసు. శిరస్సును మన శరణులు బంగారంతో పోల్చారు. ఎందుకంటే బంగారం ఎంత విలువైందో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకు బాగా తెలుసు. ఇప్పుడు 1,00,000 రూపాయలకు తులం బంగారం అయింది. అది ఎంత కాస్ట్ విలువైందో అని చెప్పేసి మీకు తెలుసు. ఎందుకంటే ఈ బంగారంతో ఎందుకు పోల్చేసానంటే శిరస్సు లోపల జ్ఞానేంద్రియాలు ఉంటాయి, అవి చాలా విలువైనవి. చాలా జాగ్రత్తతో మలుచుకోవాలని చెప్పేసి విషవాసనలకు లోను కాకుండా జాగ్రత్తగా మనం ఉండాలని చెప్పి శరణులు చెప్పారు. ఈ బంగారం ఎంతటి విలువైందో ఆ విలువైన బంగారంతో మన శిరస్సును పోల్చారు. కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇక్కడ మన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, దానిని కంట్రోల్లో ఉంచి మనం నడవాలని చెప్పేసి శరణులు చెప్పారు. ఇక చివరిగా కూడల సంగమ దేవ స్థావర కళి ఉంటూ జంగమ కళివిల్ల అన్నారు బసవಣ್ణ. స్థావరానికి నాశనం ఉంది అని చెప్పారు. స్థావరం అంటే నాశనం అయ్యేది. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, అది 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది, పాడైపోతుంది, కూలిపోతుంది. ఒక బైక్ ఉన్నది, 15, 20, 25 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత అది నాశనం అయిపోతుంది. ఇంట్లో సోఫాలు ఉంటాయి, కుర్చీలు ఉంటాయి, 5, 10, 20 సంవత్సరాలు ఎంతనన్నా కానీ ఉంటాయి. తర్వాత ఒక రోజుకు అవి పాడైపోతాయి. బల్బు ఉంది, టీవీ ఉన్నది, ఫ్రిడ్జ్ ఉన్నది, అవి ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో రిపేర్ వస్తాయి, నాశనం అయితేనే ఉంటాయి. ఇది కంపల్సరీ. అంటే ఇవి స్థావరం కిందికి వస్తాయి. అదేవిధంగా జంగమ కళివిళ్ళ అని చెప్పేసి అన్నారు. జంగం అంటే స్థావరానికి విరుద్ధమైనదే జంగమం. స్థావరం అంటే నశించేది, జంగమం అంటే నశించింది. ఈ జంగమం అనేది సూర్యచంద్రుడు ఉన్నంత కాలం చెలుస్తూనే ఉంటుంది. జంగమానికి నాశనం లేదు. జంగమం అంటే ఏమంటే జనన గమన మరణ రహితమే జంగమం అని తెలుసుకోవాలి. స్థావరం అంటే మన శరీరం, ఇది నాశనం అవుతుంది. జంగమం అంటే ఆత్మ, అది ఎప్పటికీ నాశనం చెందదు. జంగమం అంటే జ్ఞాన స్వరూపం అని తెలుసుకోవాలి. జంగమం అంటే చైతన్య స్వరూపం అని తెలుసుకోవాలి. జంగమం అంటే సమాజం తెలుసుకోవాలి. ఇప్పుడు బసవతత్వ ప్రచారులంతా జంగమం అని చెప్పి తెలుసుకోవాలి. మనము సమాజ సేవ చేసే వాళ్ళంతా జంగమ స్వరూపాలు అని చెప్పేసి మన లోపల దృఢ నిశ్చయంతో ఉండాలి. మనము
ఇంకా ఎడమ చేతితో ఇష్టలింగ పూజ చేయాలి, కుడి చేతితో సమాజ సేవ చేయాలని చెప్పేసి అన్నారు. ఒకటే చేస్తానంటే చెల్లదని చెప్పి శరణులు చెప్పారు. సమాజ సేవతోనే పరమాత్ముడు సంతుష్టుడవుతామని అప్ప బసవಣ್ణ గారు చెప్పారు. ఇంకా స్థావరం అనేది నిజము, కానీ అది అసత్యము, అది అశాశ్వతము. జంగం అనేది నిజము, కానీ అది సత్యము, శాశ్వతమైంది అని చెప్పి గుర్తు తెలవాలి. ఇప్పుడు జంగమం అంటే ఏమది చెప్తాను నేను. ఒకవేళ స్థావరం అంటే ఇప్పుడు ఒక నది ఉన్నది, నది పారుతూ ఉంటుంది. నది పారుతూ ఉన్నప్పుడు నీళ్ళు చాలా ఫ్రెష్గా ఉంటుంది, నీకు మినరల్ వాటర్ కంటే గుట్టంగా నీకు చాలా శుద్ధంగా ఉంటుంది. అదే గిటంగా ఒకవేళ నది పారుతుంటే ఒక చిన్న పాయ గిటంగా వచ్చి అక్కడ మడుగు ఉండి అక్కడికి నీరు గిటంగా అక్కడ నిలబడ్డదంటే ఆ నీరు పాకురొచ్చి పాడైపోయే రోజులు మీరు చూసి ఉంటారు. ఎందుకంటే స్థావరం అంటే ఒక్క దగ్గర నిలబడింది ఉంటుంది, నిలబడింది నీళ్ళు ఏమవుతుంది, పాడైపోతాయి. చలనం ఉన్న నీరు ఉన్నదనుకో అది పాడు కాదు, అది దానికి జంగం, నిలబడని దానికి జంగం అన్నారు, నిలబడడానికి స్థావరం అన్నారు. ఈ చెడిపోయేది ఏమందంటే నిలకడగా ఉన్న నీరు చెడిపోతుంది ఎప్పుడే, కానీ చలించే నీరు మాత్రం ఎప్పుడు పాడవదు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఇంకా చివరిగా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను పర్సనల్గా. మేము ఇక్కడ ప్రవచనం చెప్పేది మీకు ఒకటి అర్థం కాకపోవడమైనా ఉండాలి, రెండు మేము చెప్పేది మీకు నచ్చకపోవడమైనా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి, లేకంటే రెండూ జరిగి ఉండాలి మీకు. ఇక ఇంకో విషయం ఏంటంటే మీకు ఒకవేళ ఈ చెప్పేది అర్థమైనా పట్టించుకోపోవడం ఒకటి ఉండాలి, నచ్చినా కూడా ఆచరణ చేయకపోవడం ఒకటి ఉండాలి. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి జరిగి ఉండాలి మీకు. అర్థం కాలేదు, నచ్చలేదు అంటే మేము చెప్పేది ఇక్కడ మా లోపం అని చెప్పి తెలుసుకుంటాం మేము. ఒకవేళ మీకు అర్థమైంది, నచ్చింది, మీరు ఆచరణ చేయాలంటే అది మీ లోపం అవుతుంది. కాబట్టి మీరు స్వతంత్రులు, మేము మీ స్వతంత్ర భావాలను మీ పైన మేము రుద్దడానికి మేము బాధ్యులం కాదు. స్వతంత్ర భావాలు అందరికీ ఉంటాయి, కానీ ఆ భావాలు సమాజ శ్రేయస్సుకై ఉండాలి కొంతైనా అని చెప్పేసి నా భావన. సమాజ భావనలు ఎవరి కోసం, నా కోసం, మీకోసం, మనందరి కోసం అని చెప్పేసి గుర్తించాలి. స్వతంత్ర భావాలు తన బాగు కోసం ఉంటాయి, సమాజ భావాలు అందరి ఉన్నతికై ఉంటాయని చెప్పి భావించాలి. సముష్టి కృషి సమాజానికి చాలా ముఖ్యం. నీది నాది అని కాకుండా మనందరిది అని తెలుసుకున్నప్పుడే ఏ సమాజమైనా అభివృద్ధి పురోగతి సాధిస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, తప్పులుంటే సరిదిద్దాలని పెద్దలకు తెలియజేస్తూ ఇంతటితో నన్ను ముగిస్తున్నాను. శరణు శరణార్థి. జై బసవ. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ఇంతవరకు మన ఆత్మీయ శరణు బంధువులు శ్రీ ఉలిగడ్ల చంద్రశేఖర్ గారు ఈనాటి వచన వైభవ కార్యక్రమంలో భాగంగా విశ్వగురు బసవేశ్వర్ని ఒక దివ్యమైన భవ్యమైన వచనాన్ని తీసుకొని ఎంతో చక్కగా విశ్లేషిస్తూ, స్థావరం అంటే నశించేది, ఈరోజు లేకున్నా రేపు ఏది నశ్వరమైనది ఏదో అది స్థావరం. ఏది చలనశీలత కలిగి ఉందో అది జంగమం. చలనశీలత అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కూడా శ్వాసిస్తున్నాను అంటే నా లోపల చలనశీలత ఉంది, ఎందుకంటే నా అవయవాలన్నీ పనిచేస్తున్నాయి లోపల. ఆ శ్వాస తీసుకోవడం ఆగిపోతే అది స్థావరం అయిపోతుంది. కాబట్టి స్థావరಕ್ಕೆ కళే ఉంటూ, అంటే స్థావరం ఈరోజు లేకున్నా రేపు నశిస్తుంది, కానీ జంగమానికి కళే అంటే అది నశించదు, ఏనాటికైనా శాశ్వతంగా ఉంటుంది. బసవాది ప్రముఖులు మన మధ్య లేరు భౌతికంగా, అయినా వాళ్ళ యొక్క నడతను, వాళ్ళ యొక్క సేవలను, వారి యొక్క సందేశాలను మనం పాటిస్తున్నాము, ఎంతో శ్రావ్యంగా వాటిని పాడుతున్నాము. వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా అదే విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలని తాపత్రయం పడుతున్నాం, ఆ దిశలో ముందడుగు వేస్తున్నాం. కాబట్టి శరణులు ఆనాడు ఏదైతే మనకు వచనాల రూపంలో ప్రబోధించారో అది నేటికి, ఆనాటికి, నేటికి, ఇంకా వచ్చే వేల సంవత్సరాల వరకు కూడా అది సత్యము, శాశ్వతము, ఆచరణ యోగ్యమైనది, సరళమైనది. ఆ దిశలో మనం ముందుకు సాగుదాం. ఇక మన ఉలిగడ్ల చంద్రశేఖర్ గారు ఈరోజు ఈ వచన వైభవ కార్యక్రమంలో విశ్వగురు బసవేశ్వర్ని దివ్యమైన వచనం విశ్లేషించి మనందరికీ చెప్పినందుకు వారికి మనందరి తరఫున ధన్యవాదాలు.